థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరో తెలుసు కదా, ఆయన పెద్ద సైంటిస్ట్. ఆ సైంటిస్ట్గా తాత అనదగిన నాయకుడు మన తెలుగువాడే పుట్టడం మనందరికీ గర్వకారణం. ఆయనే మన చంద్రబాబు గారు. ఆయన గతంలో కనిపెట్టిన మరో గొప్ప విషయాన్ని ఇప్పుడు బయట పెట్టారు. నమస్కారం సార్, ఇవాళ ఏం చెప్తారు సార్? ఈ రోజు మీరు రోడ్లు చూస్తున్నారు. ఇవాళ చూడడం ఏంటి సార్, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. ఈ రోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతే కదా మరి. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆయనకి ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేసాడు. వాయబో, అయితే ఈ హైవేలు గట్రా తమర ఐడియానే అనమాట. అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయి. చేతులు పైకెత్తమని చెప్పమంటారా? ఉన్నాయంటే చేతులు పైకెత్తండి. ఎత్తండి అన్న, ఎత్తండి, చేతులు పైకెత్తండి. ఆ సెల్ ఫోన్లు వచ్చినప్పుడు మీరు చూశారు కదా. అప్పుడు చూడలేదు సార్, ఇప్పుడు చూస్తున్నాం. నేనే పోరాడే అప్పట్లో. ఆ రోజు మీరు గనక పోరాడకపోయి ఉంటే ఈ ఏళ్ళ అసలు సెల్ ఫోన్లే ఉండేవి కాదు. నన్ను ఎగతాళి చేశారు, 420 అన్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా సార్. పోనీలండి, నేషనల్ హైవేలు మీ ఐడియానే తెలియక అలా ఎగతాళి చేస్తున్నారు. ఇంకా కొత్తగా ఏం కనిపెట్టారు సార్? ఈ రోజు మస్కిటో ఉంటుంది, దోమ ఉంటుంది. అవునండి బాబు, దోమలు కుట్టి చంపేస్తున్నాయి. వాటి కోసం ఏమైనా మందు కనిపెట్టారా సార్? దోమను నియంత్రణ చేయాలంటే ఎక్కడ దోమ ఉంటే అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. అబ్బా, ఏం ఐడియా సార్. దోమలు ఎక్కడుంటే అక్కడే మందు కొట్టాలనే గొప్ప ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? అసలు ఇలాంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతాం. చాలా మంచి ఐడియాలు ఉన్నాయి సార్ మీ దగ్గర.